Good morning students. In today's video we see air, water and weather true or false activity. Air, water, weather ki true or false activity మనం చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనే యాక్టివిటీని మనం చూసాం. Same lesson, air, water and weather. So now we see some true or false. So here we have some questions, some statements and you have to tell whether they are true or false. Okay? So this is all. The lesson is explained in the previous parts. If you have not seen that parts, please click the link given in the description. Watch the lesson air, water and weather. Then come back to this video and then you will be able to answer these questions. Right? So let us begin with the first question. Air is important for both plants and animals. Air is important for both plants and animals. Air అనేది ప్లాంట్స్కి యానిమల్స్కి రెండింటికి కూడా చాలా అవసరం. ఈజ్ ఇట్ అ ట్రూ స్టేట్మెంట్ ఆర్ అ ఫాల్స్ స్టేట్మెంట్? ట్రూవా ఫాల్సా? సో యానిమల్స్ అంటే మనం కూడా యానిమల్స్, వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ ఆల్సో యానిమల్స్. సో మనకి ఎయిర్ బ్రీత్ చేస్తాం, మనం ఎయిర్ కావాలి మనకి. ప్లాంట్స్కి కూడా ఎయిర్ కావాలా? రైట్, ప్లాంట్స్కి కూడా ఎయిర్ కావాలి అంటే దెన్ ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ప్లాంట్స్కి ఎయిర్ అవసరం లేదు అంటే దిస్ ఈజ్ ఫాల్స్. సో సమ్ టైమ్స్ వీ సీ దట్ ప్లాంట్స్ దే మేక్ ది ఆక్సిజన్ అని చదువుతుంటాం. రైట్? సో ప్లాంట్స్ ఆక్సిజన్ తయారు చేస్తాయి. దెన్ ప్లాంట్స్కి ఎయిర్ అవసరం అవుతుందా? వాట్ డు యూ సే? ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఎయిర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్కి యానిమల్స్కి కూడా ఎయిర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ప్లాంట్స్ ఆక్సిజన్ని తయారు చేస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం ప్లాంట్స్కి కూడా ఆక్సిజన్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ప్లాంట్స్ ఫుడ్ తయారు చేసుకోలేవు. కాబట్టి ఎయిర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనకి ఆక్సిజన్ కావాలి, అది ఎయిర్లో ఉంటుంది. వితౌట్ ఆక్సిజన్ వీ కెనాట్ లివ్. వీ బ్రీత్ ఎయిర్, వీ టేక్ ఎయిర్ టు గెట్ ఆక్సిజన్ ఫ్రమ్ దట్. ఓకే, సో యానిమల్స్ అనేవి బ్రీత్ చేస్తాయి. ఎందుకని? ఎయిర్లో ఉండే ఆక్సిజన్ కోసం. సో యానిమల్స్ బతకాలంటే ఎయిర్ కావాలి. అలాగే ప్లాంట్స్ ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. సో ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తేనే యానిమల్స్కి ఫుడ్ వస్తుంది. సో దిస్ ఎయిర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, సో దట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. ద ఫస్ట్ వన్ ఈజ్ true. Air is important for both plants and animals is a true. Let us see the next one. Second one is nitrogen is important for the growth of plants. Plants growth ki nitrogen important. Nitrogen, where is that? It is in the air. It is a part of air. Air lo oxygen undi, carbon dioxide undi, nitrogen undi, hydrogen undi, water vapor undi. So nitrogen is there in the air. What is the question? Nitrogen is important for growth of plants. Plant growth ki nitrogen important. Is it true or false? So plants ki em kavalanukuntam manam? Air kavali, water kavali, sunlight kavali. So air lo nitrogen undi. Generally we study that plants need carbon dioxide to make their food. We studied that in the lesson of living things. Right? But air contains nitrogen. This nitrogen, is it needed for the growth of plants or not? Yes, nitrogen is important for the growth of plant. But how do the plants they take the nitrogen? Where is the nitrogen? It is in the air. Plants, they cannot breathe the nitrogen. Plants nitrogen ni breathe cheyalevu. Kani vaatiki nitrogen kavali. Ekkada undi nitrogen? Air lo undi. సో ఎయిర్లో ఉండే నైట్రోజన్ ప్లాంట్స్లోకి ఎలా వెళ్తుంది? అవి బ్రీత్ చేయలేవు నైట్రోజన్ని. దే కెనాట్ అబ్జార్బ్ నైట్రోజన్ డైరెక్ట్లీ. దే కెనాట్ యూజ్ ద నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. సో ఏమవుతుందంటే సాయిల్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, సమ్ బ్యాక్టీరియా. సో దిస్ బ్యాక్టీరియా దే విల్ అబ్జార్బ్ ద నైట్రోజన్ ఫ్రమ్ ద ఎయిర్. హూ ఈజ్ అబ్జార్బింగ్? బ్యాక్టీరియా. They are absorbing the nitrogen from the air, and with this nitrogen they make some salts. ఎయిర్లో ఉండే
నైట్రోజన్ని అబ్జార్బ్ చేసుకుని బ్యాక్టీరియా కొన్ని సాల్ట్స్ తయారు చేస్తాయి. ఎక్కడున్నాయి బ్యాక్టీరియా? సాయిల్లో ఉన్నాయి. సో సాయిల్లోకి నైట్రోజన్ అనేది అబ్జార్బ్ అవుతుంది బ్యాక్టీరియా వల్ల. అప్పుడు ప్లాంట్స్ వాటి రూట్స్తో ఈ నైట్రోజన్ని తీసుకుంటాయి. ప్లాంట్స్ ఆర్ టేకింగ్ ద నైట్రోజన్ ఫ్రమ్ ద సాయిల్. బట్ ఇన్ ఫ్యాక్ట్ వేర్ ఈస్ ద నైట్రోజన్? ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్. Who is bringing the nitrogen from the air to soil? Bacteria. So, nitrogen is important for the growth of plants. The second statement is true. Let's see the third one. Air contain germs. గాలిలో germs ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? Is it a true statement? Do you think it is a correct statement? Germs ఉంటాయి గాలిలో? Yes. It's a true statement. Air contain germs, but not all the time. Air may contain germs. ఎయిర్లోకి germs ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయంటే they come into the air from different sources. Right? Germs are present in our body. For example, there is a sick person. That means a person who is suffering from cold. Cold is a bacterial infection. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పర్సన్, అతనికి కోల్డ్ ఉంది. కోల్డ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, వైరస్ వల్ల కూడా వస్తుంది. సో వైరస్తో కోల్డ్ వచ్చింది అనుకోండి. సో కోల్డ్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ అండ్ బ్లాకింగ్ ఇన్ ద నోస్, డిస్కంఫర్ట్ ఇన్ ద నోస్. రైట్? సో అప్పుడు ఆ పర్సన్కి నోస్లో ఏముంటుంది? వైరస్ అండ్ బ్యాక్టీరియా. అండ్ ఇఫ్ ద పర్సన్ స్నీజెస్, అతను తుమ్మాడు అనుకోండి, ద ఎయిర్ కమ్ ఫ్రమ్ హిజ్ మౌత్ అండ్ నోస్, అండ్ దిస్ ఎయిర్ ఇట్ క్యారీస్ సో మెనీ జర్మ్స్. అతని ముక్కులో, నోటి లోపల ఉండే జర్మ్స్ అన్నీ కూడా ఎయిర్తో గాలిలోకి స్ప్రెడ్ అవుతాయి. దిస్ వే జర్మ్స్ ఎంటర్ ది ఎయిర్. జర్మ్స్ అనేవి ఎయిర్లోకి వచ్చేస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ హౌ జర్మ్స్ ఎంటర్ ది ఎయిర్. సో ఎయిర్లో జర్మ్స్ ఉంటాయా? ఉంటాయని మనం ఒప్పుకుంటామా? ఎస్. రైట్? ఎస్. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వైరస్. యు సీ నౌ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ వైరస్ ఎవ్రీబడి ఆర్ వేరింగ్ మాస్క్స్. మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎయిర్లో ఉండే వైరస్ మన రెస్పిరేటరీ సిస్టంలోకి రాకుండా స్టాప్ చేయడానికి. సో వీఆర్ వేరింగ్ ద మాస్క్ ఇన్ ద సెన్స్ దట్ మీన్స్ దెర్ ఈజ్ వైరస్ ఇన్ ద ఎయిర్. సో ఎయిర్ కంటైన్ జర్మ్స్ ఈజ్ అ ట్రూ స్టేట్మెంట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఎవాపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ టర్న్స్ ఇంటూ ఐస్. ఎవాపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ టర్న్స్ ఇంటూ ఐస్. ఈజ్ ఇట్ అ ట్రూ స్టేట్మెంట్ ఆర్ నాట్? వాటర్ అనేది ఐస్ కింద మారుతుంది ఎవాపరేషన్లో. ఇది ట్రూ స్టేట్మెంటా, రాంగ్ స్టేట్మెంటా? వాటర్ ఐస్ కింద మారుతుందా ఎవాపరేషన్లో? ఎవాపరేషన్ అంటే ఏంటి అసలు? సో ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది? ఏదైనా మనం వాటర్ బాడీని హీట్ చేస్తే ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్లో వాటర్ ఎలా కన్వర్ట్ అవుతుంది? వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్ వేపర్. బట్ వాట్ ఈస్ గివెన్ హియర్? ఎవాపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ టర్న్స్ ఇన్ టు ఐస్. వాటర్ ఐస్ కింద టర్న్ అయితే దాన్ని మనం ఎవాపరేషన్ అని చెప్పము. వీ కాల్ ఇట్ యాజ్ condensation, right? Condensation means cooling. Evaporation means it happens because of heating. Condensation happens by cooling. Okay, so this is a wrong statement. Evaporation is the process in which water turns into ice is a wrong statement. Idi correct kaadu, right? Let's see the next one. Weather is same in all parts of the world. World lo anni places lo weather okela untundi. Do you agree? It's a very simple question. We can easily say that no, the weather is different in different places, right? The weather is different in different places. Some places the weather is hot, in some places the weather is cloudy, in some places the weather is hot and rainy, right? So the weather is different
ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, వెదర్ అనేది వరల్డ్లో అన్ని పార్ట్స్లో ఒకేలాగా ఉండదు. సో హియర్ వీ హ్యావ్ సీన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ ట్రూ ఆర్ ఫాల్స్, and in the previous video we have seen multiple choice questions, right? And if you have not seen this lesson air, water and weather, you can click the link given below and you can watch the full lesson. So we'll meet again in the next video with the next important lesson from class 3 science. If you like the video, please like it and share it with your friends, and subscribe to the channel to get all 3rd class, 4th class, 5th class science maths videos.